అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమైన అన్వేషణ పార్ట్ 118 ముగింపు విందాం. ఈ బాధతో వచ్చిన కన్నీళ్లు కాదన్నయ్య, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళంటూ ఎత్తుకోలేదు కాబట్టి సరోజ చేతిలో ఉండగానే పాపను ముద్దాడింది చంద్రకళ. దేవేంద్ర కూడా పాపను ప్రేమగా చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు చేత్తో. వీళ్లే కాకుండా సుజాత, శేఖర్లు కూడా పాపని ముద్దాడుతూ మా ఇంటి యువరాణి అంటూ ఆనందపడిపోయారు. చిన్నపిల్లలు ముట్టుకోవడం అన్నా ఎత్తుకోవడం అన్నా మౌళికి భయం. అందుకే దూరంగా ఉండే పాపను చూస్తున్నాడు. గిరి ఇంకా మీనాక్షులు కూడా పాపను చూసి ముచ్చట పడిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చాడు అమర్. అమర్ని చూస్తూనే మీ బాబాయ్ వచ్చాడంటూ పాపను తీసుకెళ్లి అమర్ చేతుల్లో ఉంచింది సరోజ. చేతిలో ఉన్న పాపాయి వైపు చూస్తూ ఇది అని చెప్పలేని భావోద్వేగానికి లోనయ్యాడు అమర్. అందుకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, ఎంత భయపెట్టేశావు బంగారం, ఫైనలీ నువ్వు వచ్చేసావు, వెల్కమ్ అవర్ ఫ్యామిలీ యువరాణి గారు అంటూ పాపను ముద్దాడాడు నవ్వుతూ. అది చూస్తూనే అవుననుకున్నారు అందరూ కూడా నవ్వుతూ. సమీర్కి రెస్ట్ కావాలంటూ అందరినూ బయటకు పంపి తనొక్కతే ఉంది సరోజ. సాయంత్రం నుండి అందరూ అక్కడే ఉండడం, పైగా టెన్షన్ పడడం వల్ల అందరూ బాగా అలసిపోయి ఉన్నారని గ్రహించి మేముంటాం, మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అంటూ వాళ్ళ ఇంటికి పంపించేశారు దేవ్ ఇంకా అమర్లు. సరోజ మాత్రం సమీరతో ఆ రాత్రికి అక్కడే ఉంటానని ఉండిపోయింది. ఇంటికి వెళ్ళిన అందరూ నీరసంతో ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళి పడుకుండిపోయారు. తిండి కూడా తినలేదు. హాస్పిటల్లో ఉన్న దేవ్, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో అమర్, నేను చిన్నమ్మ ఉన్నాం కదా అన్నాడు. కానీ అమర్ నేను కూడా ఉంటానండంతో ఇంకేం చేయలేక ఊరుకున్నాడు. సరోజ సమీర్ గదిలోనే ఆమెతో ఉండి పాపను సమీరను చూస్తూ అలానే పక్కనే ఉన్న సోఫాలో పడుకుండిపోయింది. మందుల ప్రభావం వల్ల సమీర తొందరగానే నిద్రపోయింది. పాప కూడా హాయిగా సమీర్ పక్కన బుజ్జిగా బొజ్జుంది. మధ్య మధ్యలో దేవమర్లు ఎవరో ఒకరు లోపలికి వచ్చి ముగ్గురిని చూసి వెళ్తున్నారు. దేవమర్లు కూడా సమీర రూమ్ బయట ఉన్న సోఫాలో కూర్చుని నిద్రపోయారు. అర్ధరాత్రి అవుతుండగా గదిలో నుండి అరుపులు వినిపిస్తుంటే కళ్ళు తెరిచి కంగారుగా లోపలికి వెళ్లారు దేవ్ ఇంకా అమర్లు. వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి సమీర ఏడుస్తూ నా పాపనేం చెయ్యకు అని అర్థిస్తోంది. అవును, అది చిన్న బిడ్డ, దాన్ని ఏం చెయ్యకు అని అర్థిస్తోంది సరోజ కూడా. కానీ అక్కడ డాక్టర్ డ్రెస్లో ఉన్న విరూప్ విచిత్రంగా నవ్వుతూ పాప వైపు చూస్తూ నేనేం చెయ్యను, జస్ట్ ఆడుకుంటానంతే, ఇది నా బొమ్మ, నిన్నటి నుండి కనపడ్డం లేదు అన్నాడు విరూప్. విరూప్ ఏమంటున్నాడో, అసలు అతను అక్కడికి ఎలా వచ్చాడో, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కుముఖాలు వేసుకుని చూస్తున్నారు దేవ్ ఇంకా అమర్లు. అంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ ఇంకా ఒక నర్స్, చూడు విరూప్, నీ బొమ్మ ఇక్కడుంది, అక్కడ కాదు అన్నారు తమ చేతిలో ఉన్న బొమ్మ వైపు చూపిస్తూ. అటు చూసిన విరూప్, కాదు ఇదే నా బొమ్మ, చూడండి నా బొమ్మ నన్ను ఎలా చూస్తోందో, పైగా నా వైపు చూసి నవ్వుతోంది కూడా అన్నాడు పాపను చూపిస్తూ. ఆ మాటలు వింటున్న దేవ్ వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. అసలు విరూప్ ఇక్కడికి ఎలా వచ్చాడు, పైగా పిచ్చివాళ్ళ ఏదేదో మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారు. విరూప్ వైపు తన చేతిలో ఉన్న బొమ్మను చూపిస్తూ, చూడు విరూప్, అది నీ బొమ్మ కాదు, ఇదే నీ బొమ్మ, కావాలంటే చూడు, ఇది నీ కోసం పాట కూడా పాడుతుందంటూ తన చేతిలో ఉన్న బొమ్మకి ఇచ్చింది నర్స్. అంతే, ఆ బొమ్మ పాట పాడుతుంటే హాయ్ అదే నా బొమ్మ, ఇది కాదు అంటూ చేతిలో ఉన్న పాపను కిందకు వదిలేశాడు విరూప్. అంతే, పాపా అంటూ గట్టిగా అరిచింది సమీర. కానీ పాప విరూప్ చేతిలో నుండి నేలకు చేరేలోపే దేవ్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళి పాపను పట్టుకున్నాడు. విరూప్ చేసిన దానికి కోపంతో ఊగిపోతూ అతను పీక పట్టుకుని గోడ కదిమాడు అమర్. పట్టుకున్న పాపను గుండెలకు హత్తుకుని ఒక్క క్షణం ఆగిపోతోందనుకున్న తన గుండె మళ్లీ కొట్టుకోవడంతో తన వైపే నవ్వుతూ నాకు తెలుసు నువ్వు నన్ను సేవ్ చేస్తావని అన్నట్టుగా చూస్తున్న పాపను ముద్దాడుతున్నాడు దేవ్. దేవ్ చేతులను పాపను చూసి కుదుటపడింది సమీర మనసు. పాప కింద పడిపోతుందని అనుకుని భయపడి కళ్ళు మూసుకున్న సరోజ కళ్ళు తెరిచి దేవ్ చేతులను పాపను చూసి భోలనాథ్ నువ్వు ఉన్నావయ్యా అనుకుని దేవుని చేరి పాపను తీసుకెళ్లి సమీర ఒళ్ళో పడుకోబెట్టింది. అసలు ఏం జరిగిందంటే, అప్పుడు దేవ్ వాళ్ళు కొట్టిన దెబ్బలకి విరూప్ చనిపోలేదు, కానీ మెంటల్లీ డిస్టర్బ్ అయి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పిచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న విరూప్కి నిన్ననే చేతికి దెబ్బ తగలడంతో
ఈ హాస్పిటల్కి చికిత్స కోసం అతన్ని తీసుకొచ్చారు. అందరూ పడుకున్నాక నిద్రలేచిన విరూప్ ఎప్పుడూ తన చేతిలో ఉండే తన బొమ్మ కనపడకపోయేసరికి దాన్ని వెతుక్కుంటూ తన గది నుంచి బయటకు వచ్చాడు. అతను డాక్టర్ డ్రెస్ వేసుకుని ఉండడం వల్ల సమీర్ గదిలోకి వెళ్తున్నా అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే బొమ్మ కోసం వెతుకుతూ సమీర్ గది చేరిన విరూప్ సమీర్ పక్కన పడుకున్న పాపను చూసి ఆ పాప తన బొమ్మ అనుకుని వెళ్ళి తీసుకున్నాడు. అమర్ గట్టిగా పీకనొక్కుతుండడం వల్ల ఊపిరాడక దగ్గుతున్నాడు విరూప్. అది చూసిన దేవ్ అమర్ దగ్గరకు వెళ్ళి అతని విరూప్ నుండి దూరంగా లాగాడు. అమర్ పీక వదలడంతో విరూప్ కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉంటే డాక్టర్, నర్స్ అతను బయటకు లాక్కుని వెళ్ళిపోయారు. నన్ను వదిలన్నయ్య, వాడంతు చూస్తాను అన్నాడు అమర్ కోపంతో ఊగిపోతున్న అమర్తో, వాడేదో తెలియక చేసిన తప్పిది, అయినా వాడు చేసిన తప్పులు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాడులే అన్నాడు దేవ్. అది కూడా నిజమే అనుకుని శాంతించిన అమర్ సమీర్ వైపు చూశాడు. సమీర ఏడుస్తూ పాప ముఖాన్ని అంతటినీ ముద్దులతో ముంచెత్తుతోంది. అది చూసిన ఇద్దరూ పాపం బాగా చెడిసిపోయింది అనుకున్నారు. సమీర పాపకు పాలు పడుతుందని చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుంచి బయటకు నడిచారు. ఉదయం అయ్యేసరికల్లా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియడంతో అందరూ పొలోమని హాస్పిటల్కి చేరిపోయారు. అంతేకాదు, హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద కేసు కూడా వేస్తానని వాళ్ళు బెదిరిస్తూ ఉంటే దేవమర్లు మధ్యలో కల్పించుకుని వాళ్ళని సముదాయించి సమీర్ గది దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళలా వదిలేయకూడదు అన్నాడు కోపంతో ఊగిపోతూ దేవేంద్రవర్మ. అవును కదా అన్నారు కుటుంబ సభ్యులు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి అందరినీ కన్విన్స్ చేశాడు దేవ్. రాత్రి జరిగిన దానికి మేనేజ్మెంట్ కూడా భయపడిపోయింది. అందుకే సమీర్ గదికి స్పెషల్గా కొందరు నర్సులను, వార్డ్ బాయ్లను కూడా నియమించింది. జరిగిన సంఘటనల వల్ల ఇంట్లో వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు. ప్రతి నిమిషం ఎవరో ఒకరు పాపను సమీర్ను కనిపెట్టుకుంటున్నారు. 3 రోజుల తర్వాత సమీర్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికొచ్చిన పాపకి సమీర్కి దిష్టి తీసి అందరూ ఇంట్లోకి ఆహ్వానించారు. పాప వెల్కమ్ కోసం స్పెషల్ ఏర్పాట్లు దగ్గరుండి మరీ చేశాడు బన్నీ. పాపను తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టగానే పాప పక్కకు చేరిపోయాడు బన్నీ. ఇంకొక్క నిమిషం కూడా వదలకుండా తన లిటిల్ సిస్టర్ని చూసుకుంటున్నాడు. నెలలోపే బారసాలు చేద్దాం అనడంతో అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లకుండా అందరూ దేవేంద్రింట్లోనే ఉండిపోయారు. మధు, అంజు, నివి, సుజాత, సరోజ ఇలా ఏ ఒక్కరూ పాపను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలడం లేదు. ఎవరో ఒకరు వెన్నంటే ఉంటున్నారు. పగలు రాత్రి కూడా పాపతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళంతా. బుల్లి యువరాణి పేరుకే కాదు, నిజంగా ఇంటికి యువరాణి అయిపోయింది. పాప నోటి నుండి ఏడుపు అనేది వినిపించకుండా తను కేర్గా చూసుకుంటున్నారు అందరూ. పాపకి సమీర పేరుకు మాత్రమే తల్లి, కానీ అంజు, మధు, నివి పాపకు వీరే అన్నీ. పాప పుట్టిందని తెలిసి స్టేట్స్ నుంచి వచ్చింది సాలు. ఇక రావడమే మేనత్త దర్పం చూపడం మొదలుపెట్టింది. దానికి మిగతా అందరూ చాలు అంటూ ఏడిపించడం మొదలుపెట్టారు. అంతలో సాలు భర్త ఇండియా నుండి ఒలింపిక్స్కి ఎన్నికయ్యాడని తెలిసి అందరూ సాలును కంగ్రాట్స్ చేస్తున్నారు. సాలు మాత్రమే కాకుండా ఇంట్లో అంతా కూడా మహితర్ గెలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలా ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంది. ఇంట్లో ఆడవాళ్ళకి వండడం, వడ్డించడం, పాపతో ఆడుకోవడం ఇదే పని అయితే, మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం, రావడం, పాపతో ఆడుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నారు. పాప ఏ టైంలో ఎవరి గదిలో ఉందో కూడా సమీరకు తెలియడం లేదు. అలా ఉంది బుల్లి యువరాణి గారి వైభోగం. అనుకున్నట్టుగానే 21వ రోజున బారసాలకు ముహూర్తం పెట్టించింది చంద్రకళ. బారసాల రోజు రానే వచ్చింది. బన్నీ చెప్పినట్టు లిటిల్ ప్రిన్సెస్కి ప్రిన్సెస్ డ్రెస్ వేసి అందంగా ముస్తాబు చేశారు పిన్నులు ముగ్గురు. దేవి ఇంకా సమీర పీటల మీద కూర్చుంటే పాపను తీసుకొచ్చి ఆమె ఒళ్ళో వేసింది మధు. బన్నీ కూడా సమీర వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. ముందుగా కొన్ని శాంతి హోమాలు చేయించి తర్వాత బారసాల తంతు మొదలుపెట్టాడు పంతులు. పాపకు పద్మిని అనే పేరు ముందే ఫిక్స్ చేయడంతో ఆమె చెవిలో శారదా పద్మినీదేవి అని 3 సార్లు చెప్పింది సమీర. తర్వాత దేవు కూడా అలాగే చెప్పాడు. అది చూసిన బన్నీ నేను అంటూ పాప చెవిలో పద్మిని అనే పేరు నోరు తిరక్కపోతే తనకి తెలిసిన వేలో పదమని అని చెప్పేశాడు. అది చూసి అందరూ నవ్వేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి పాప నోట్లో పాలు పోసి ఎవరి గిఫ్ట్స్ వారు ఇస్తున్నారు. బారసాలు పూర్తయి ఫోటో సెక్షన్ కూడా కంప్లీట్ చేసి భోజనాల్లోకి దిగారు అందరూ. 20 రోజుల నుండి చెప్పడన్నం తింటున్న సమీర ముందు
పంచభక్ష పరమాన్నాలతో నిండున్న ప్లేట్ ఉండేసరికి ఆమె నాలుగు చప్పరిస్తూ మొదలుపెట్టనా అంది. అది చూసిన దేవ్ అంత ఆకలిగా ఉందా అని అడిగాడు. అవును, ఇన్ని రోజులు నేను ఏం తింటున్నానో చూశారుగా. బీరకాయ వేపుడు, తోటకూర వేపుడు, కొన్ని రకాల పళ్ళుతోనే అన్నం తింటున్నాను. ఇప్పుడు చూడండి ఇన్ని వెరైటీస్ అంది చేత్తో పళ్ళం ముట్టుకొని నాలుగు చప్పరిస్తూ. వెంటనే సమీర్ చేతిని పట్టుకున్న దేవ్, ఎక్కువగా తినకు, పాపకి ఇబ్బంది అవుతుంది నీ ఫీడింగ్ వల్ల అన్నాడు. అది చూసి, అబ్బో, ముందొచ్చిన నాకన్నా మీకు మీ యువరాణి గారి ఆరోగ్యమే ముఖ్యమైంది అనుకుంటా అంది కినుక్కా చూస్తూ. ఆ మాటకి చిన్నగా నవ్వేశాడు దేవ్. నవ్వుతున్న దేవ్ వైపు చూసి, మీరు ఈ మధ్య పర్ఫెక్ట్ డాడ్ అవ్వాలనుకుంటూ నా భర్తన్న సంగతి మర్చిపోతున్నారు. అంతేకాదు నన్ను కూడా ఈ మధ్య నెగ్లెక్ట్ చేస్తున్నారంది మూతముడుస్తూ. దానికి దేవ్ మళ్ళీ చిన్నగా నవ్వి, అయితే ఇప్పుడే చూపించిన నీకు భర్త ప్రేమను అన్నాడు కొంటెగా చూసి నవ్వుతూ. అతని కొంటె చూపుల దాడికి తట్టుకోలేక, ఓండి దేవ్ అంటూ సిగ్గుపడింది సమీర. సిగ్గుపడుతున్న సమీర నోటికి అన్నం ముద్ద కలిపి తినిపించాడు దేవ్. అందరూ తన్నే చూస్తున్నారని సిగ్గుపడుతూనే దేవ్ అందించిన ముద్దనందుకుంది సమీర. సమీర ముద్దందుకోగానే దేవ్ ఆమె బుగ్గపై ముద్దును కూడా పెట్టాడు. అది చూసిన అందరూ ఓ అని గట్టిగా అరిచారు. వాళ్ళనే చూస్తున్న మధు వైపు చూసి, నీకు కూడా అలా పెట్టాలా అన్నాడు అమర్ కన్ను కొడుతూ. మైఖేల్ అయితే ఒక మెట్టు ముందే ఉన్నాడు. తన ప్లేట్లో ఉన్న బూరి అంజు నోటికి అందించి అతను మాత్రం అంజు బుగ్గను అందుకున్నాడు. అంజు ముందు సిగ్గుపడినా అంతలోనే వాంతొస్తున్నట్టుగా నోటికి చేతిని అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి వాష్రూమ్ వైపు పరుగు తీసింది. అది చూసిన మధు జాగ్రత్త అంటూ తనకు కూడా కళ్ళు తిరగడంతో అమర్ మీద పడిపోయింది. ఇదేంటి వీళ్ళకి ఇలా అయింది, ఒకవేళ ఫుడ్లో ఏమైనా పాయిజన్ కలిసిందా అనుకున్నారు అందరూ ఒక్కసారిగా. కానీ మధు చేతినాన్ని పట్టుకుని చూసిన చంద్రకళ, వీళ్ళకి ఇలా అయింది ఫుడ్ వల్ల కాదు అంది. మరి అన్నారు అందరూ. అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన అంజు వైపు చూసి, చెప్పనా అన్నట్టు నవ్వింది చంద్రకళ. చంద్రకళ నవ్వుకు సిగ్గుపడింది అంజు. స్పృహలోకి వచ్చిన మధుకు కూడా ఏం అర్థం కావడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్న ఫ్యామిలీ వైపు చూసిన చంద్రకళ, త్వరలో బన్నీ ఇంకా పద్మినితో ఆడుకోవడానికి మరో ఇద్దరు పుల్లి వారసులు మన ఇంటికి రాబోతున్నారు, అంతేనా అంది అంజు ఇంకా మధుల వైపు చూస్తూ. మధుకి ముందు అర్థం కాకపోయినా వారం రోజులుగా తనకు కలుగుతున్న మార్పులను అంచనా వేసుకుని చంద్రకళ చెప్పింది నిజమే అయి ఉంటుందనుకుని తన పొట్టపై చేత్తో నిమురుకుంటోంది ఆనందంగా. అంజుకు ఆల్రెడీ కాస్త అనుమానంగా ఉండడం, ఇప్పుడు చంద్రకళ ఆ అనుమానాన్ని నివృత్తి చేయడంతో ఆనందంతో మైకేల్ని హత్తుకుంది. మైకేల్ కూడా అంజుని హత్తుకుని థ్యాంక్స్ రా అన్నాడు ప్రేమగా. అమర్ కూడా మధుని హత్తుకుని థ్యాంక్ యూ రా అన్నాడు మురిపెంగా. సంతోషకరమైన వార్త వినడంతోనే అందరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. వాళ్ళ ఆనందం చూస్తూ నవ్వుకుంటున్న నివి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని జేబులో ఉన్న రింగ్ తీసి ఆమె ముందుంచి, నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదేమో అంటూ నివి వైపు చూస్తూ, ఐ లవ్ యూ నివి, నీకు ఓకే అయితే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు చైతు. అంతే, ఒక్కసారిగా అందరూ అటువైపే షాకింగ్గా చూస్తున్నారు. చైతు ప్రపోజల్ని ఒప్పుకుంటూ అతని చేతిలో ఉన్న రింగ్ తీసుకుని తన వేలుకు పెట్టుకుంది నివి. అంతే, అందరూ ఓ అని మళ్ళీ గట్టిగా అరిచారు. దాంతో నివి సిగ్గుపడి చైతు గుండెల్లో తాకుండిపోయింది. తన ఒళ్ళో ఉన్న మునిమనవరాల వైపు చూస్తూ, నువ్వొచ్చావు, ఇంట్లో మరింత సందడి పెరిగిందన్నాడు దేవేంద్ర. ఆ మాటకి పాప బోసినవ్వులు నవ్వుతూ చూస్తోంది అతని వైపు. చైతు నివి ఇద్దరూ కూడా ఒక ఇంటివారు అవుతున్నందుకు అందరూ ఆనందపడ్డారు. అందరూ ఎవరి ఆనందంలో వారుండగా అందరి వైపు చూస్తూ తన పక్కనున్న దేవి వైపు చూసి, ఇదే నేను కోరుకున్నాను, నా చుట్టూ నా వాళ్ళందరూ ఎప్పుడూ ఉండాలని, అందులోనూ ఆనందంగా ఉండాలని. తండ్రున్న చిన్నప్పటి నుండి అనాథగా హాస్టల్లో పెరిగిన నాకు మీ వల్లే ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది, ఇంతమంది మంచి మనుషుల ఆప్యాయత కూడా అందిందంది సమీర. ఆ మాటకి నువ్వే కాదు నేను కూడా ఇదే కోరుకున్నాను, కోరుకున్నది కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆనందమే వేరన్నాడు దేవ్. అవునంటూ అందరి వైపు సంతోషంగా చూస్తోంది సమీర. వారందరి సందడి మధ్య ఇల్లొక స్వర్గంగా తోచింది దేవేంద్రవర్మకు. ఇలాగే తన ఇంట్లో జనాలెప్పుడూ ఆనందాల నడుమ హాయిగా జీవించాలని
మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నాడు అతడు. అర్ధరాత్రి 11:50 అవుతుండగా తన ముందున్న ల్యాప్టాప్లో ది ఎండ్ అని రాసి కథను పూర్తి చేసి సెండ్ చేశాడు చక్రవర్తి. ఇందాకటి నుండి ల్యాప్టాప్ ముందు నుండి కదలకుండా ఉన్న భర్తను చూసి అసహనంగా, ఏం చేస్తున్నారండి, అసలు రేపు బోల్డ్ పనుంది. అందరూ వెళ్ళి నివి వాళ్ళ పేరెంట్స్తో చైతు గురించి మాట్లాడి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి. ఇంకా అంజు మధు ఇద్దరిని డాక్టర్ చెకప్కి తీసుకెళ్ళాలి. ఇంకా పాపను జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లాలని తన దూరంలో తను చెప్పుకుంటూ వెళ్తున్న భార్య వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకుని మళ్ళీ తన ల్యాప్టాప్ వైపు చూసి తను రాస్తున్న నీకోసమే నా అన్వేషణ అనే సిరీస్కి పడ్డ ఎండ్ కార్డ్ వైపు చూసి మా జీవితాల్లాగే నా ఈ కథకి కూడా అందమైన ముగింపు వచ్చిందని మనస్ఫూర్తిగా నవ్వుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళి పడుకున్నాడు చక్రవర్తి. ఒకవైపు సమీర, ఇంకోవైపు బన్నీ గుండెల మీద తన లిటిల్ ప్రిన్సెస్ని పడుకోబెట్టుకుని ఆదమర్చి నిద్రపోతున్న ముగ్గురిని చూస్తూ మీరు లేకపోతే నేను లేననుకుని తన కుడిపక్కున్న సమీర నుదుటిని ముద్దు పెట్టుకుని అతిథిగా వచ్చి అంతలోనే మనసు దోచుకుని ప్రియమైన దానిగా మారి మళ్ళీ అంతలోనే నేను వదిలిపోయా. మళ్ళీ నా అదృష్టం వల్ల నా జీవితంలోకి వచ్చావు. నీకోసం నా అన్వేషణ ఫలించింది. నిన్నెప్పటికీ మర్చిపోలేను, ఇంకా దూరం చేసుకోను కూడా. ఎప్పటికీ నా గుండెల్లోనే పదిలంగా దాచుకుంటానంటూ సమీరను గట్టిగా హత్తుకుని హాయిగా నిద్రపోయాడు దేవ్. నీకోసమే నా అన్వేషణ ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారు కోట మహాలక్ష్మి గారు, వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.